2018 అక్టోబర్ 15. సో గోదావరి ఉప్పొంగిన రోజు అది. అంటే ఏదో వరదలు వచ్చి ఉప్పొంగడం ఇది కాదు నేను చెప్పేది. 2018 అక్టోబర్ 15 అయ్యేసరికి ప్రతి మెగా అభిమానికి కూడా గుండె వేడెక్కుతుంది. ఎందుకంటే అంత ఉద్వేగభరితమైన రోజు అది. పవన్ కళ్యాణ్ గోదావరి బ్రిడ్జి మీద కవాతు ఒక ఊపిన అంశం. అసలు పవన్ ఒక ప్రపంచంలాగా ఇసుకేస్తే రాలనంత విపరీతంగా, అంటే ఏ నాయకుడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అంత పెద్దగా రాలేదని ఆ రోజుల్లో టాక్. సరే ఆ తర్వాత వచ్చారో లేదో అని వాళ్ళు ప్రచారం చేసుకున్న అంశం. వాస్తవంగా కూడా అక్కడ కళ్ళకు కనిపించిన విజువల్స్ కూడా అలాంటి విజువల్సే. ఆ కవాతు అంత అద్భుతంగా సాగింది. ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ చాలాసార్లు రాజమండ్రి వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ ఈరోజు రాజమండ్రిలో అడుగు పెట్టేసరికి గత స్మృతులు నెమరు వేసుకుంటున్నారు వాళ్ళ ఫ్యాన్స్ అందరూ. అరే ఆనాడు బాస్ వచ్చేసరికి ఎలా ఉండేదని పూలక లోడింగ్ అంతే, సింపుల్గా చెప్పాలంటే. విపరీతమైన జనసందోహం. ఆ ఊపు చూసి అసలు జనసేన ఎలా ఉండబోతున్నది రానున్న రోజుల్లో అని చెప్పి ప్రచారం జరిగింది. ప్రతిపక్షాలకి అప్పుడున్న అధికార పక్షానికి గుండె లబ్డబ్ అని కొట్టుకున్న సందర్భం కూడా. ఏంట్రా బాబు ఇలాగ వస్తున్నాడు ఇతనికి, రేపు ఎలక్షన్లో కొంప ముంచుతారా అని చెప్పి అన్ని పార్టీలు భయపడిన సందర్భం. ఎందుకంటే ఆ ప్రపంచం అలా ఉండేది. అప్పటికి ఇప్పటికీ కూడా వేడెక్కడ తగ్గలేదు అన్నట్టు. ఈరోజు అధికారంగా వెళ్ళారు కాబట్టి అదేం కవాతులు అవి కావు కాబట్టి విపరీతంగా జనాలు వచ్చారు. పవన్ కళ్యాణ్ని అనేసరికల్లా వేడి ఉంటుంది, ఆ మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది కాబట్టి వచ్చారు. ఈరోజు ఏంటి పుష్కరాలండి, చాలా కీలకమైన అంశం ఇది. 27లో జరగబోయే పుష్కరాలకు సంబంధించి, గోదావరి పుష్కరాలకు సంబంధించి జూన్ 26 నుంచి జూలై 7 వరకు కూడా ఈ పుష్కరాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి బడ్జెట్ 5,700 కోట్లు, అంటే సుమారు 10 కోట్ల మంది ప్రత్యక్షంగా వచ్చి పుష్కర స్నానాలు చేస్తారు. 10 కోట్ల మంది ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం అంటే చిన్న అంశం అయితే కాదు. సో ఈ నేపథ్యంలో 10 కోట్ల మంది, అది 274 పంచాయతీల్లో, 1-2 కాదు, 274 పంచాయతీల్లో పుష్కర స్నానాలు చేయబోతున్నారట. దానికోసమని ఈయన వెళ్ళారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కాబట్టి, డిప్యూటీ సీఎం కాబట్టి పవన్ కళ్యాణ్ అదిగో ఆ పడవలో ఆయన వెళ్ళడం, ఆ స్టైలు, ఆ విజువల్స్ అసలు సోషల్ మీడియాని ఈరోజైతే షేక్ చేస్తున్నాయి. ఈ విజువల్స్ కానీ లేకపోతే ఆయన డ్రెస్సింగ్ కానీ మామూలుగానే ఆయన ఒక రేంజ్లో ఉంటుంది. సో ఈ గెటప్ల్లో వెళ్ళారు అంటే గోదావరికి, ఇంకా తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో అందరికీ తెలిసిన అంశమే. ఎందుకంటే సామాజిక పరంగా కానీ ఇంకో పరంగా కానీ ఆయన పేరెత్తితేనే పూనకాలు వచ్చేస్తాయి అక్కడ. సో ఈ పరిస్థితుల్లో ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడు సరే ఏదో పైన అలా పొడిగా చూసి రాలేదు. అధికారుల్ని ఫుల్గా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. ఎందుకంటే పాచిపోయిన సిమెంట్ బస్తాలతో ఏదో మీరు పనులు కాదిచ్చేస్తే ప్రాబ్లం అవుతుంది అని. వీళ్ళు ఎంత పారదర్శకంగా ఉంటుందంటే వీళ్ళు చేసే మాటలు కానీ లేకపోతే వీళ్ళ ఆలోచన సరళం కాబట్టి గతంలో పుష్కరాలు గతంలో జరిగినప్పుడు ఆ తొక్కిసలాట 29 మంది చనిపోయిన సందర్భం, అప్పుడు 29 అనుకుంటాను, 29 మంది దాకా చనిపోయారు. చనిపోయినప్పుడు ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చింది, ఇలా చేశారు అలా చేశారని. అది కూడా ఈరోజు ఈయన ప్రస్తావించాడండి. అరే మన కూటమిలో ఉన్నాం కదా, మనం అలా అనకూడదేమో, ఇది వేరేగా అవుతుంది. అవి ఏమి ఉండవు అక్కడ. వాస్తవాలు కుండ బద్దలు కొట్టడంలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటాడని డైరెక్ట్గా. అరవ సీదర వంశం, ఆ చిరు బాలరాజు విషయం అది కూడా చూసాం. డైరెక్ట్గా 2 ఎమ్మెల్యేలు పిలిచి లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇవ్వడం, వాళ్ళు ఏం కన్నీటి పర్యంతం అయ్యారంటే సరే అది వేరే ఎపిసోడ్. సో రాజమండ్రిలో ఈయన ఏదో చుట్టం చూపుగా వెళ్లకుండా పూర్తి స్థాయిలో అక్కడ ఒక ప్రత్యేకంగా వాళ్ళతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఏ పనులు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రాన్ని ఏమైనా అడగాలనుకుంటే పుష్కరాలకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు వచ్చినప్పుడు కేంద్రం నుంచి ఎంతో కొంత అడుగుతారు. సో కేంద్రం ఇవ్వాలంటే ఇప్పుడు 5,700 కోట్లు అంటే సుమారు 6,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి మీరు చేతులు రుచి కూర్చుంటే సంవత్సరమే ఉంది టైము. ఎవరు చేస్తారు ఈ పనులన్నీ? అన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. మీరు చేసిన పనికి ఏదో పిచ్చిగా చేసేసి, నేను ముందు చెప్పాను చూసారా, పాచిపోయిన సిమెంట్ బస్తాలతోటి ఏదో పూసేద్దాం హడావుడిగా పనులు చేసేస్తాం అంటే అది కూలిపోయి ప్రాబ్లం వస్తుంది. సో అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని అధికారులందరూ కూడా సమన్వయంతో ముందుకు సాగాలి, పనులు ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ ఏ తప్పు జరిగినా సరే
అస్సలు క్షమించేది లేదని చెప్పి ఖరాఖండిగా కుండ బద్దలు కొట్టాడట పవన్ కళ్యాణ్ గారు. సో ఇది మంత్రి స్థాయి వ్యక్తులు అవనియండి, లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి దాని మీద అన్నది పవన్ కళ్యాణ్ విజనరీ అవనియండి, లేకపోతే పవన్ కళ్యాణ్ బోట్లో గోదావరి మీద కాసేపు అక్కడ పరిశీలించడం అవ్వండి, ఇవన్నీ సోషల్ మీడియా షేక్ చేస్తున్నాయి. ఇంకా అభిమానులకి అయితే ఇంకా ఆనందాలకు అవతలు ఉండవు. ఎందుకంటే ఆనాడు కవాతు నేను ముందే చెప్పాను కదా, ఆ కవాతును 2018 అక్టోబర్ 15వ తారీఖున ఏదైతే కవాతు జరిగిందో అసలు గోదావరి పులకించిపోయింది, షేక్ అయ్యిందో. ఆ బ్రిడ్జ్ అయితే ఒక రకంగా కాదు, ఎక్కడ అసలు గంటలు ఆ బ్రిడ్జ్ దాటడానికే కొన్ని గంటలు పట్టిన సందర్భం అది. మళ్ళీ ఈరోజు వాళ్ళందరూ కూడా అద్భుతమైన ఆ స్మృతులన్నింటినీ కూడా నెమరు వేసుకుంటున్నారు. సో పవన్ కళ్యాణ్ రేంజ్ ఇలా ఉంటుంది, అప్పటికి ఇప్పటికీ ఎక్కడా తగ్గలేదు. పవన్ అంటే పవన్ ఏంట్రా అంటూ ఫుల్ జోష్లో వాళ్ళందరూ ఉన్నారు. సో అలాగని చెప్పి జోష్లో ఉన్నారు కదా, వాళ్ళందరూ నాకు జేజేలు పలికారు కదా అని చెప్పి ఈయన వచ్చిన కార్యక్రమాన్ని ఏమీ పక్కన పెట్టి తూతూ మంత్రంగా జరిపించలేదు. ఎవరికి ఎక్కడ ఎలా ఇవ్వాలో ఆ టైప్లో ఆయన స్ట్రోకులు ఆయన ఇచ్చారు. ఇంకెక్కడి నుంచి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. ఎందుకంటే సంవత్సరం ముందే ఈయన వెళ్ళి పరిశీలించాడు అంటే ఇంకెక్కడ తప్పు జరగకూడదని. చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ కాబట్టి దాన్ని సాఫీగా చేయాలని ఆయన చెప్పారు. ఆ దిశగానే వెళ్తుంది అనుకున్నాం. సుమారు 6,000 కోట్లు చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. 10 కోట్ల మంది ప్రత్యక్షంగా వచ్చి ఆ రోజు పుష్కర స్నానాలు చేయబోతున్నారట. ఆ ప్యాన్లోని ఏదైతే పుష్కర స్నానాలు జరగబోతున్నాయో ఆ డేట్స్లోని ఇక్కడ జూన్ 26 నుంచి జూలై 7 వరకు కూడా. సో ఇది పవన్ కళ్యాణ్ జోష్తో మరొక్కసారి గోదావరి జిల్లాలన్నీ కూడా ఫుల్ జోష్లో ఉన్నాయి. ఇక మన ప్రైమ్ డిబేట్ విషయానికి వస్తే జగన్ దూకుడు, క్యాడర్ సైలెంట్గా మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా, వరుస పెట్టి ఆయన ఫుల్ స్పీడ్గా మాట్లాడారు. అది అన్నారు, ఇది అన్నారు, తాత, తండ్రి, బాబాయ్ అన్నీ తీసుకొచ్చారు. ఆ తర్వాత దానికి కొనసాగింపుగా మిగతా ఆ క్యాడర్ అందుకోలేదు అని పెద్దగా అందరూ మాట్లాడిన సందర్భాలు లేవు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరైనా ఒక పార్టీ అధ్యక్షుడు ఒక లైన్ ఇస్తే ఆ లైన్ పట్టుకుని కొన్ని రోజులు పీకాలి. అది ఎందుకు కరువు అవుతున్నది, ఏం జరుగుతున్నది? ఇది జరిగిన ప్రచారం. ఏదో అరాకొరలో ఎవరో మాట్లాడితే అది కాదు కదా. హై ప్రయారిటీ ఉన్నవాళ్ళు, ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తి వాళ్ళు, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 టాప్ 10లో ఉన్న వాళ్ళు మాట్లాడితే దానికి కొద్దిగా హైప్ పెరుగుతుంది. ఆ కంటిన్యూటీ ఎక్కడో దెబ్బతింటున్నదని.